కాలిపోవదురు. వారిలో వేరు అయినను చిగురు అయినను లేకుండా పోవును. కాని నా ఎడల భయభక్తుల చూపు మీపై, నా రక్షణము సూర్యుడి వలె ఉదయించి భానుకిరణం వలె మీకు ఆరోగ్యము కొనవచ్చును. మీరు బేళ్లకు పోవు లేగల వలె గంతులు వేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిలో అయితే వినయము విధేయత ఉంటుందో, దేవుని దగ్గర తగ్గింపుతనం ఉంటుందో, వారందరూ దీవించబడతారు. సూర్యుడు ఏ విధంగా భూమిపై తన కిరణాలను కుమ్మరిస్తూ ఏ విధంగా అందరినీ ఆరోగ్యంగా మరి దీవిస్తున్నారు, అదే విధంగా దేవుని కృప కూడా ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ మనలో గర్వం, అహంకారం, అసూయ, ద్వేషము ఇవి ఉన్న ఎడలా ఎండిపోయిన గడ్డి ఒక నిప్పంటిస్తే ఏ విధంగా కాలిపోతుందో, ఏరువైనా చిగురైనా మిగలకుండా ఏ విధంగా బూడిదైపోతుందో, గర్వాత్ములు కూడా అదే విధంగా కాలిపోతారు అంటూ ఉన్నారు. కాబట్టి గర్వాత్ములు, దుష్టులు గడ్డి వలె కాలిపోదురు, వారిలో వేరువైన చిగురువైనా లేకుండా పోవునంటున్నారు. కానీ దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి జీవిస్తారో వారు గొప్పగా దీవించబడతారు, గొప్పగా ఆశీర్వదించబడతారు. వారి కుటుంబం దీవించబడుతుంది, వారి తరతరాల వారు దీవించబడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఎలా దీవించబడతారు? నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భానుకిరణం వలె మీకు ఆరోగ్యం కొనివచ్చును. మిమ్మల్ని దీవించి మీకు ఏమిస్తానన్నారు? ఆరోగ్యం ఇస్తానంటున్నారు. అదేవిధంగా